హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సహా ఎడు మ్యాప్. సహా ఎడు మ్యాప్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సియూఈటీ ద్వారా కూడా బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ అగ్రికల్చర్ చేయొచ్చు. ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. అగ్రికల్చర్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, సియూఈటీలో ఏ టెస్ట్ పేపర్స్ రాయాలి, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ గురించి, అలాగే అవైలబుల్ కోర్సు గురించి, ఐకార్ అడ్మిషన్ ప్రాసెస్ సియూఈటీ ద్వారా ఎలా జరగనుందో ఈ వీడియోలో చూద్దాం. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో అగ్రికల్చర్ చేయాలంటే ఐకార్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది. బట్ ఇప్పుడు ఐకార్ని సిఈటీలో కలిపేశారు. సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ చేయాలంటే సపరేట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సియూఈటీ రాస్తే సరిపోతుంది. సియూఈటీ రాయడం ద్వారా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇండియాలో టోటల్ 74 అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 74 అగ్రికల్చర్ యూనివర్సిటీస్ 13 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. 2025-26 అకాడమిక్ ఇయర్లో 13 బీఎస్సీ బీటెక్ అగ్రికల్చర్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అవైలబుల్ ఉన్న కోర్సెస్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, బీఎస్సీ న్యాచురల్ ఫార్మింగ్, బీఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్, బీఎస్సీ సెరికల్చర్, బీఎస్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ. ఈ 13 కోర్సెస్ 2025-26 అకాడమిక్ ఇయర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఎలిజిబిలిటీ 12th కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్. కానీ 12thలో కంపల్సరీగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండాలి. అలాగే ఇంటర్ వొకేషనల్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సియూఈటీ యూజీలో అప్ టు 5 సబ్జెక్ట్ వరకు చూజ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ కోసం మాత్రము ఏవైనా 3 సబ్జెక్ట్ చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంపీసీ అయినా లేదా బైపీసీ అయినా. ఇవి 2 కాకుండా అగ్రికల్చర్ ఒక సబ్జెక్ట్ చూజ్ చేసుకున్నా సరిపోతుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిబిటీ మోడ్. టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. డ్యూరేషన్ వచ్చేసి 60 minutes. పార్కింగ్ స్కీమ్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్కి 5 మార్క్స్ వస్తాయి. ఆన్సర్ ఒకవేళ రాంగ్ పెడితే -1, క్వశ్చన్ అటెంప్ట్ చేయకుంటే 0 మార్క్స్. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే 22 మార్చ్ లాస్ట్ డేట్. అలాగే కరెక్షన్స్ 24 నుండి 26 మార్చ్ వరకు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు గురించి ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. టు బి అనౌన్స్ లేటర్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 8th May నుండి 1st June వరకు ఉంది. ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే 3 సబ్జెక్ట్స్కి జనరల్ వాళ్ళకు 1000 రూపీస్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 900 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ థర్డ్ జెండర్కి 800. అలాగే ప్రతి అడిషనల్ పేపర్కి జనరల్ వాళ్ళకు 400, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 375, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ థర్డ్ జెండర్ వాళ్ళకి 350 ఎక్స్ట్రా తగ్గుతుంది. ఇప్పుడు టెస్ట్ పేపర్స్ అండ్ సబ్జెక్ట్ కాంబినేషన్ చూద్దాం. సియూఈటీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయినా రాయాలి, లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అగ్రికల్చర్ కూడా రాయొచ్చు, లేదా అగ్రికల్చర్ ఒక టెస్ట్ పేపర్ కూడా రాయొచ్చు. కానీ కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే అగ్రికల్చర్ అడుగుతున్నాయి. చాలా వరకు యూనివర్సిటీస్ ఎంపీసీ లేదా బైపీసీ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అగ్రికల్చర్ అడుగుతున్నాయి. సో అన్ని యూనివర్సిటీకి ఎలిజిబుల్ కావాలంటే ఎంపీసీ లేదా బైపీసీ రాయండి. ఐకార్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సియూటీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఐకార్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. కౌన్సిలింగ్ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనం ఐకార్ వెబ్సైట్లో వెళ్ళి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి, ఐకార్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐకార్ అనేది కామన్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉన్నటువంటి 73 యూనివర్సిటీస్కి ఒకటే కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ అప్డేట్స్ గురించి వీడియో చేస్తాం మేము. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సియూటీ యూజీ, సియూటీ ఐకార్ రిలేటెడ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ ఛానల్లో. సియూఈటీ యూజీ ఐకార్ 2025కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సియూఈటీ యూజీ 2025 అని సెర్చ్ చేయండి. తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ సియూఈటీ యూజీ 2025 లైవ్ అని కనిపిస్తుంది. దాని కిందే సియూఈటీ యూజీ 2025 రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది, సెకండ్ న్యూ రిజిస్ట్రేషన్, థర్డ్ వన్ లాగిన్ అని ఉంటుంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే లాగిన్ అవ్వండి. ఒకవేళ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫీజు డీటెయిల్స్ చూపిస్తుంది, ఒకసారి ఫీజు డీటెయిల్స్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఒకసారి చదవండి.
చదివిన తర్వాత లాస్ట్లో టిక్ మార్క్ ఉంటుంది. టిక్ మార్క్ క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టండి. దెన్ మీ నేమ్, క్యాండిడేట్ నేమ్, అలాగే పేరెంట్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అలాగే అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. అవి ఫిల్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే మీ మొబైల్ నంబరు అడుగుతుంది, ఫిల్ చేయండి. తర్వాత పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇవి ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ ఇంకోసారి చూపిస్తారు. అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా తప్పు ఉంటే ఎడిట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ కనిపిస్తున్న డబ్బాలో టిక్ పెట్టి సబ్మిట్ కొట్టండి. మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీటెడ్ అని, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ ఒకవేళ కంప్లీట్ అయితే కంప్లీట్ అని వస్తుంది. ఒకవేళ కంప్లీట్ కాకుండా పెండింగ్ అని ఉంటుంది. ఫీజు పేమెంట్ పెండింగ్, అప్లికేషన్ పెండింగ్ అని. నెక్స్ట్ కంప్లీట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇందాక ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలా ఫాదర్ నేము, మదర్ నేము, మీ కేటగిరీ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఏమైతే ఫిల్ చేసలేవో అవి ఫిల్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇక్కడున్న క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ డూ యూ హ్యావ్ అపార్ ఐడి ఉంటుంది. మీకు ఒకవేళ అపార్ ఐడి ఉంటే ఎస్ అని పెట్టి ఎంటర్ చేయండి. ఒకవేళ లేకుంటే నో అని పెట్టి సబ్మిట్ కొట్టండి. తర్వాత ఎగ్జామినేషన్ పేపర్స్ అడుగుతుంది. సో అగ్రికల్చర్ కోసం మనం ఇందాక చెప్పినట్టు ఎంపీసీ లేదా బైపీసీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీరు ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు బైపీసీ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సెలెక్ట్ చేసుకోండి. లేదా ఒకవేళ వొకేషనల్ చేసినట్టయితే అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు బ్రిడ్జ్ కోర్సులో ఏవైతే చేశారో ఎంపీసీయో లేదా బైపీసీయో చేసి ఉంటారు కదా, అవి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే టెస్ట్ పేపర్స్ పెడతామో అవే ఎగ్జామ్లో వస్తాయి. ఒకవేళ మీరు తప్పుగా పెట్టినట్టయితే మీకు అడ్మిషన్ రాదు. మీరు ఒకవేళ తప్పుగా పెట్టినట్టయితే మీరు కావాల్సిన కోర్సుకి మీరు ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ మీడియం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఫాదర్ యొక్క అక్యుపేషను, క్వాలిఫికేషన్స్, అలాగే మీ మదర్ అక్యుపేషను, క్వాలిఫికేషన్స్ సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. 10th క్లాస్ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ 10th క్లాస్ పాస్డ్ అని, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేయండి. అలాగే స్కూల్ అడ్రస్ అడుగుతుంది, సెలెక్ట్ చేయండి. గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ అడుగుతుంది. మీరు ఏ స్టేట్, ఒకవేళ ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ ఎంటర్ చేయండి. అలాగే ఏ డిస్టిక్లో మీరు క్వాలిఫై అయ్యారో ఆ డిస్టిక్ నేమ్, అలాగే బోర్డ్ నేమ్, మీ 10th బోర్డ్ నేమ్ సెలెక్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ పర్సంటేజ్, మీ మార్క్స్ ఎంటర్ చేయండి. మీ 10thలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ ఎన్ని మార్క్స్, మీకు ఎంత మార్క్స్ వచ్చాయి, అలాగే పర్సంటేజ్ ఎంటర్ చేయండి. అలాగే రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇంకా స్కూల్ అడ్రస్ ఎంటర్ చేయండి. 12th క్లాస్ డీటెయిల్స్ సేమ్, ఇందాక ఎలా అయితే 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేశారో అలానే ఎంటర్ చేయండి. పాస్ స్టేటస్, ఒకవేళ పాస్ అయితే పాస్, లేదంటే అపియర్ అయితే వాళ్ళు 2025లో ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళు అపియర్ అని. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన 2024 అండ్ 2023లో కంప్లీట్ అయిన వాళ్ళు పాస్ అని సెలెక్ట్ చేయండి. ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే కాలేజ్ రూరల్లో చేసినట్టు రూరల్, ఒకవేళ అర్బన్లో చేసినట్టు అర్బన్ అని సెలెక్ట్ చేసుకోండి. కాలేజ్ టైప్ సెలెక్ట్ చేసుకోండి, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. నెక్స్ట్ మీరు ఏ స్టేట్లో చదివారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిస్టిక్, అలాగే ఇంటర్ బోర్డు సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ మార్క్స్ ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్ అయితే ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయమంటుంది, ఒకవేళ అపియర్ అయితే మార్క్స్ అడగదు. అలాగే కాలేజ్ అడ్రస్ అండ్ పిన్ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఒకవేళ మీరు ట్విన్స్ అయి ఉండి ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నట్టయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ట్విన్స్ అయి ఉండి ఎగ్జామ్స్కి అప్లై చేయకుండా నో అని పెట్టండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ మదర్ది లేదా మీ ఫాదర్ది ఎవరిదైనా మొబైల్ నెంబర్ ఇచ్చి అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ కొట్టండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి అండ్
ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, అవి ఎంటర్ చేయండి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో ఫోటో అయితే 10 KB నుండి 200 KB ఉండాలి, సిగ్నేచర్ అయితే 10 KB నుండి 15 KB మాత్రమే ఉండేలా చూసుకోండి. అప్లోడ్ చేసి సేవ్ అయ్యి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ ప్రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి రీచెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకుంటే ఫైనల్ సబ్మిషన్ కొట్టండి. ఒకవేళ ఏమైనా కరెక్ట్ లేకుంటే ఎడిట్ చేసుకోండి. అన్నీ కరెక్టే ఉన్నాయనిపిస్తే ఫైనల్ సబ్మిట్ కొట్టండి. తర్వాత ఒకవేళ ఈమెయిల్ వెరిఫికేషన్ జరగనట్టయితే ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసి ఈమెయిల్ వెరిఫై చేసుకోండి. తర్వాత ఆ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. నెక్స్ట్ వెరిఫై చేయండి. తర్వాత పేమెంట్ స్టేటస్. నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ అనేది పెండింగ్ ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ చేయండి. ఏదైనా ఒక పేమెంట్ గేట్వేని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పేరు అలాగే మీ అప్లికేషన్ నెంబరు మీ పేమెంట్ ఎంత చేయాలో అంత చూపిస్తుంది. ఏదైనా ఒక పేమెంట్ గేట్వేని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ ద పేమెంట్ క్లిక్ చేయండి. పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ పేజ్ అని వస్తుంది, అదే అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇలా దీన్ని డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. అప్లికేషన్ ఫామ్ అనేది తర్వాత ఫర్దర్గా యూజ్ అవుద్ది. సో అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి మీ దగ్గర ఉంచుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారానే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో మీకు మొత్తం అర్థమైందని నేను అనుకుంటున్నా. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వబడుతుంది. మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడైనా మమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు. మీకున్న డౌట్స్ ఆర్ క్వైరీస్ రిజాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.